హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా కరీంనగర్లో నిర్వహించనున్నామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆగంరావు తెలిపారు. అలుగునూరు శివార్లో కేడీసీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ గ్రౌండ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పోటీలకు సంబంధించిన పనుల్ని ఆయన పరిశీలించారు. వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో ఈ నెల 25, 27 తేదీలలో క్రికెట్ లీగ్ మ్యాచ్లు నిర్వహించనున్నామని తెలిపారు. అన్ని హంగులతో క్రికెట్ పోటీలు జరుగుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగే పోటీలను కరీంనగర్లో నిర్వహించాలని కోరగా వారు అంగీకరించారని చెప్పారు. 6 నెలలుగా కష్టపడి గ్రౌండ్ ను సిద్దం చేసినట్లు తెలిపారు. ఇంకా పూర్తి స్థాయిలో అకాడమీ ఉపయోగించేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని చెప్పారు. అయితే హైదరాబాద్ బయట తొలిసారి కరీంనగర్లో పోటీలు జరగడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఉమ్మడి 8 జిల్లాల జట్టుతో పాటు హైదరాబాద్ కు చెందిన జట్లు తలపడనున్నాయని పేర్కొన్నారు. క్రికెట్ పోటీలను తిలకించేందుకు జిల్లా నుండి క్రీడాభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ రావు, సభ్యులు మహేందర్ గౌడ్, అజిత్ రావు, విద్యాసాగర్ రావు, కోచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు రెడీగా పాపం ఇమీడియట్గా వాళ్ళ గ్రౌండ్స్ మీద పంపించి చెకప్ చేయించి దాన్ని ప్రాపర్గా గ్రౌండ్ కండిషన్స్ రెడీ చేయించి ఈ మ్యాచ్ 2 మ్యాచ్లు ఆడడానికి ఒప్పుకున్నారు. సో ఒక 25 నాడు 25th అక్టోబర్ నాడు మన కంబైన్డ్ డిస్ట్రిక్ట్ టీము దక్కన్ వాండరర్స్ అనే టీం తోటి 1 డే మ్యాచ్ ఆడుతుంది. 1 డే మ్యాచ్ కలర్డ్ క్లోతింగ్, వైట్ బాల్ తోటి ఆడతారు. బ్లాక్ సైడ్ స్క్రీన్ ఉంటుంది. 25th నాడు ఆడతారు. 27th నాడు కంబైన్డ్ డిస్ట్రిక్ట్ టీమే మళ్ళీ బడ్డింగ్ స్టార్స్ అనే టీం తోటి ఆడుతుంది. సో ఈ 2 అఫీషియల్ SCA లీగ్ మ్యాచెస్. సో ఈ లీగ్ మ్యాచెస్ ఇక్కడ ఫస్ట్ టైం జరుగుతున్నాయి కాబట్టి మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మిమ్మల్ని పిలిచాము. సో ఈ ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో ఉన్నటువంటి టీమ్స్ బయటికి వచ్చి ఆడడం అనేది ఇదే మొదటిసారి. ఆ లీగ్లో ఎప్పుడు కూడా హైదరాబాద్లో మాత్రమే జరుగుతాయి. అట్లాంటిది మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ తయారు చేసిన పిచ్లను టెస్ట్ చేయడానికి కొరకు అధ్యక్షులు అక్కడ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు మాకు. వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది ఒక పెద్ద టాస్క్ అయినప్పటికీ కూడా మన రిక్వెస్ట్ను చేసి వాళ్ళు పంపిస్తున్నారు. 25th and 27th జరిగేది కేవలం ఇప్పుడు మన దగ్గర 5 పిచ్లు రెడీ చేసినాము. ఇప్పుడు ఆ పిచ్ల మీద ఫస్ట్ టైం ఆడేటటువంటిది ఇప్పుడు ఆడితే ఎట్లా ఉంటుంది ఈ పిచ్ మేము తయారు చేసింది అనేది ఒక టెస్టింగ్ కొరకే అన్నట్టుగా ఈ సుమారు 6 నెలల నుంచి మేము చాలా ఎఫర్ట్ మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో చాలా ఎఫర్ట్ పెడితే ఈ స్టేజ్కి వచ్చింది. చాలా అవాంతరాలు, ఎంకరేజ్మెంట్లు అన్నీ మాకు దొరికినాయి. బట్ స్టిల్ అయినా కానీ మేము ఈ గ్రౌండ్ ఈ రూపకంగా తేవడానికి చాలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ఫ్యూచర్లో మన కరీంనగర్ జిల్లా క్రికెటర్లకు ఏదైతే ఉందో ఇది చాలా మంచి సౌకర్యం. వాళ్ళు ఉపయోగించుకుంటే మనం కూడా మన ప్రాంతం నుంచి మంచి క్రికెటర్లను మనం డెవలప్ చేసే అవకాశం ఉంది.